అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకములో మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క స్వార్థను ప్రకటించారు. స్వార్థను ప్రకటించడం మీకు తెలుసో లేదో మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు స్వార్థ ప్రకటించిండని నీకు ఇప్పటివరకు తెలియకపోవచ్చు. నేను అనుకుంటా యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, లేదంటే బోధించాడు. ఏం చేశాడు? బోధించాడు, ఉపమానాలు చెప్పాడు, దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. కానీ సువార్త చెప్పాడా? సువార్త దైవజనులు చెబుతున్నారు, అపోస్తులు సువార్తను చెప్పారు, పౌలు చెప్పాడు. కానీ ఈరోజు మీరు గమనించండి, యేసు ప్రభుల వారు కూడా సువార్తను చెప్పాడు. యేసు ప్రభు ఏం బోధించాడు? సువార్తను బైబిల్ తీయండి, వాక్యం చదవాలి. ఏం బోధించాడు? ఈ 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అన్నాడు. అది మారు మనసు పొందండి, సువార్తను నమ్మి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి మారు మనసు పొందండి అని యేసుక్రీస్తుల వారు సువార్తను ప్రకటించాడు. మారు మనసు అనే ఆ సబ్జెక్ట్, మారు మనసు, ఈ మారు మనసు అనే ఆ యొక్క సబ్జెక్ట్, మారు మనసు పొందుడి. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉన్న ఇశ్రాయేలీలకి యేసు ప్రభుల వారు మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు అంత్య దినాల్లో మనం ఉన్నామని ఎవరు మర్చిపోకూడదు. ప్రభు రాకడకు సమీపముగా ఉంటున్నామని ఎన్నడూ నీవు మర్చిపోకూడదు. నీవున్న సీజన్ ప్రభు రాకడకు దగ్గరగా ఉన్న సీజన్లో నీవున్నావు. ప్రభు ఆయన అతి సమీపముగా రాబోతున్నాడు కనుక, ఆయన రాబోతున్నాడు కనుక ఈ లోకము యొక్క అంతము గతించనయున్నది. ఇప్పుడు నీవు ఏమి సంపాదించుకుందామా? ఇంకేం భూములు కొందామా? ఇంకేం ఇల్లు కట్టుకుందామా? ఇంకేం చేయాలా? వాటి గురించి ఆలోచించే టైం కాదు ఇది. వాటి గురించి నువ్వు ఆలోచించడం మంచిదే, కానీ దానికన్నా ఎక్కువ శ్రేష్టమైనది ఒకటి ఉంది. నీవు మారు మనసు పొందావా లేదా అది ఆలోచించి ఈరోజు. ఎందుకంటే మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలో నీకు చోటు లేదు. మారు మనసు లేకపోతే నీవు ఎత్తబడే గుంపులో ఉండలేవు. మారు మనసు లేకపోతే నీకు అగ్నిగుండమే, ఈ లోకములో విడిచి పెట్టబడతావు. ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉందండి. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే నీ గతి ఎంత భయంకరమో ఒక్కసారి ఆలోచించు. ప్రభు రాకడ సమీపముగా ఉంది. నువ్వు చేయవలసింది ఇమ్మీడియట్గా ఒకటే పని. ఆ పని ఏంటంటే నువ్వు మారు మనసు పొందడమే. మారు మనసు పొందడమే. దేవుని వాక్యము వినేవారే మారు మనసు పొందట్లేదు. దేవుని వాక్యము వింటున్నట్టుగా వింటున్నాం కానీ మారు మనసు పొందట్లేదు. యూదులు శాస్త్రులైతే దేవుని వాక్యాన్ని బోధించేవారే. పరిసయ్యులు మేము దేవుని వాక్యాన్ని నిష్టగా మేము అనుసరించేవారమని వారు ఆ రీతి అనుకుంటూ జీవించేవారే. కానీ అలాంటి వారికి మారు మనసు లేని జీవితాలను దేవుడు ఎరిగి యోహానును పంపాడు. యోహాను ప్రకటించాడు, యోహాను చెరపెట్టబడ్డాడు. తర్వాత యేసుక్రీస్తుల వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏం సువార్త? మారు మనసును పొందుడి. మారు మనసు పొందాలి.
అపోస్తులు ప్రకటించిన దానికంటే ముందు యేసు ప్రభుల వారే ప్రకటించాడు. ఈరోజు దేవుని బిడ్డగా నీకు మారు మనసు అనుభవం వచ్చిందా? ఒకసారి పరీక్షించుకో. పాస్టర్ కొడుకైనా, బిషప్ కొడుకైనా, మీ తాతలు తండ్రులు క్రైస్తవులైనా, నువ్వు మందిరాలు కట్టించినా, నువ్వు ఏ పని చేసినా, దేవుని కొరకు ఎంత ఇస్తున్నా, నీకు మారు మనసు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ నీకుండి నీకు మారు మనసు లేకపోతే నీకు దేవుని రాజ్యంలో చోటు లేదు. అస్సలు ఉండవలసిన మారు మనసు నీకు లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా దేవుని సన్నిధిలో అవి దేవుడు అంగీకరించేవాడు కాదు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని దేవుడు ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందడం అంటే ఏంటి? మనసు మార్చుకొని జీవించడమే. నీ మనస్సు మార్చుకోవడమే. నీకు ఇప్పుడున్న మనసు ఎలాంటిది? ఇంకా దేవుని బిడ్డవై అందరితో జగడాలు పెట్టుకుంటున్నావు, నీ మనసు మారలేదనంటే. ఇంకా నువ్వు దేవుని బిడ్డగా ఉన్నానని చెప్పుకుంటూ నీ ప్రక్కింటి వాళ్ళతో మాట్లాడట్లేదు. నువ్వు ఎక్కడ మారు మనసు వచ్చింది? నీకు మారు మనసు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. ఇంకా నీ జీవితంలో పాపపు ఆలోచనలే, పాపపు జీవితమే, క్రమమైన జీవితం లేదు. దేవుడు అంటే భయం లేదు, దేవుని సేవకుడు అంటే భయం లేదు, దేవుని సంఘం అంటే భయం లేదు. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుస్తున్నావు. మారు మనసు పొందిన వారి జీవితంలో అలాంటివి కనబడవు. దేవుని బిడ్డలారా, దేవుడు అతి సమీపముగా రాబోతున్నాడు. నీవు దేవుని గురించి ఆలోచించే దినాలివి, పరలోకాన్ని గురించి ఆలోచించే దినాలివి, అగ్నిగుండాన్ని గురించి ఆలోచించే దినాలివి. నీవు దేవునిలో నీవు నీ కుటుంబం ఉందా ఆలోచించే రోజులివి. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా మీ మీదకి ఉరి వచ్చును, మీరు మారు మనసు పొందండి అని దేవుడు లూకాసు వార్తలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యములో మీరు చూడండి, యేసు ప్రభుల వారు ఆయన యూదులకి స్వార్థను ప్రకటిస్తూ ఒకే సత్యాన్ని చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందాల, మారు మనసు పొందాల. ఏంటి మారు మనసు పొందడం? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. చాలా మారు మనసు అంటే ఏంటంటే, మీరు యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్నాడు, మీరు యేసు ప్రభువును నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు. ఇవన్నీ బాహ్య సంబంధమైనవి. బాప్తిస్మం అనేది బాహ్య సంబంధమైనది, నీటిలో ముంచి లేవబడడం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. ఆయనంత మాత్రాన రక్షించబడ్డారు వాళ్ళు? పెళ్లిళ్ళకు బాప్తిసం తీసుకుంటున్నారు, మారు మనసు పొందకపోయిన బాప్తిసం తీసుకుంటున్నారు, తల్లిదండ్రుల ఫోర్స్ని బట్టి బాప్తిసం తీసుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకు మారు మనసు లేదు. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటున్నారు, ఉద్రేకంతో బాప్తిసం తీసుకుంటున్నారు. ఏదో ఒక మాట విని ఉద్రేకపరులై బాప్తిసం తీసుకుని తెల్లవారు మళ్ళీ వాళ్ళ పాత జీవితం అలానే కొనసాగుతూ ఉంది. ఇలా ఎఫెసీ సంఘములో కొంతమంది అలా ఉద్రేకపూర్వకంగా తీసుకున్న వారు ఉన్నారు, పేరెంట్స్ యొక్క ప్రోద్బలంతో తీసుకున్న వారు ఉన్నారు, ఏదో ఒకటి మంచి జరుగుతుందేమో అని తీసుకున్న వారు ఉన్నారు. ఇలా కొంతమంది ఉన్నారు, కానీ వారి జీవితంలో మారు మనసు పొందలేదు. అందుకే పౌలు అంటాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట బాప్తిసం తీసుకున్నావు,
అన్యుడు నడిచినట్లుగా నువ్వు నడవద్దు. బాప్తీసం తీసుకున్న నీవు మారు మనస్సు పొంది మారు మనసు ప్రకారముగా నువ్వు జీవించాలి అని ఏమంటున్నాడు. ఇంకా ఈ 4వ అధ్యాయంలో మీరు చూడండి, ఇంకా 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని. చాలు చూడండి, దురాశల మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అంటే యేసుక్రీస్తులోనికి రాకముందు, మారు మనసు పొందకముందు నీ జీవితం ఒకప్పుడు ఇలా ఉండే. దురాశల వలన మోసపూరితమైన జీవితాలు. కానీ ఇప్పుడు మారు మనసు పొందావు కదా, మళ్ళీ అదే మోసపూరితం, అదే దురాశ. మనం ఏమి అనుకుంటామంటే, ఇప్పుడు ఈ శరీరం ఇంత బాగుంది కదా, వయస్సులో ఉన్నాం అనుకుందాం, లేదా చక్కగా ఉన్నావు నీ యొక్క మెయింటెనెన్స్ బట్టి. కానీ ఈ శరీరం ఒక దినం అసహ్యంగా మారిపోతుంది తెలుసా. చూడడానికి ఇష్టపడరు, నువ్వు అనుకుంటావు చూడడానికి ఇష్టపడరు. జస్ట్ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన నరుని నాసికారంధ్రములలో జీవాత్మను ఊదినట. అంటే ఇదేంటి? గాలి. ఏమూదిండు? ఆ గాలి ఈ శరీరంలో ఉంది. ఆ గాలి ఇట్లా పోతే ఏమైపోతుంది? జస్ట్ గాలి, ఆయన ఊదిన గాలి అలా పోయింది అనుకో, ఈ శరీరం ఎక్కడి వాళ్ళు మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. అది మర్చిపోతున్నావు. అది మర్చిపోయి నీవు చెడిపోయిన నీ యొక్క స్వభావాన్ని బట్టి దురాశ చొప్పున అందరిని మోసం చేస్తున్నావు. ఎందుకండి మోసం? అన్నను మోసం చేస్తున్నావు, తమ్ముని మోసం చేస్తున్నావు, సమాజాన్ని మోసం చేస్తున్నావు, దేవుని బిడ్డవు. ఈ ఊపిరి నీలోని వెళ్ళిపోతే ఫ్రీజర్లో పెట్టేసారు, సిద్ధపరిచి పెట్టలో పెట్టి భూమిలో పాతి పెడితే ఎక్కడికి ఏంటి పరిస్థితి? ఏదైనా మనతో వస్తుందా? ఏది రాదండి. ఇదంతా మర్చిపోతున్నాం మనం. అయితే ఒకటి వస్తుంది, ఏంటంటే నీ క్రియలు నీ వెంట వచ్చున్నావు. ఈ లోకములో నువ్వు ఏం చేశావో, మంచి చేసావా, చెడు చేసావా, మోసం చేసావా, అన్యాయం చేసావా, ఇతరులకి మేలుకరంగా ఉన్నావా, ఆ క్రియలు నీ వెంట వస్తాయట. నీ క్రియలు నీ వెంట వచ్చును. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమంతా కూడా ఒక దినం లయమైపోయే దినం వస్తుంది. యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించి సిలువలో ఆయన రక్తం కార్చి చనిపోయి ఆయన అంత శ్రమ అనుభవించడానికి కారణం నిన్ను అగ్నిగుండము నుండి తప్పించడానికే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ అగ్నిగుండమును గురించి తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వస్తే, ఆ అగ్నిగుండములో తప్పించబడే పరిస్థితి నీకు ఎలా వస్తుందని యేసు ప్రభు చెబుతున్నాడు. నువ్వు మారు మనసు పొందితేనే అగ్నిగుండం నుండి తప్పించబడతావు. అలా యేసు ప్రభు మారు మనసు పొందు బిడ్డ, మారు మనసు పొందంటే నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈరోజు దేవుని వాక్యములో ప్రభు మాట్లాడుచున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చాలు, మీరు ఏమనుసరించొద్దట? పౌలు కూడా ఎఫెస్సి పత్రికలో 4:17లో మీరు కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకొనకంటే ఈ లోక మర్యాద చొప్పున మీరు నడవక. ఇంకేమంటున్నాడు?
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించు. చూడండి, యేసుప్రభు అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములు చేరును. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు అర్థమైంది కదా? పౌలు ఏమంటున్నాడు? ఉత్తమమును దేవుని చిత్త సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించవలసిన టైం ఇప్పుడు నీకు దేవుడు ఇస్తున్నాడు. దేవుని చిత్తమేంటో పరీక్షించుకో. ఏంటి అంట ఆయన రాస్తున్నాడు అక్కడ, చదువు నాన్న. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు అదన్నట్టు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని చిత్తం ఏంటండి? మనసు అదండి. దేవుని చిత్తము నీ మనస్సు మార్చుకునడమే. దేవుని చిత్తము నీ మనస్సు మార్చుకొని ఏం చేయాలి? రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరము చెందడం, నీవు మారడం, మనస్సు మారడం. మనస్సు మార్చుకోవడం అనేది దేవుని చిత్తం. అందుకే ప్రభువా ప్రభు అని పిలుచుకోవాడు పరలోక రాజ్యంలో చేరడు. నా తండ్రి చిత్తము ప్రకారము చేయవాడే ఆ రాజ్యములో చేరుతాడు. నా తండ్రి చిత్తం ఏంటి? నా తండ్రి చిత్తం ఏంటంటే నీవు ఇప్పుడే మారు మనసు పొందుకోవాలా. ఇంకా నీలో చెడు వదిలిపెట్టు, నీలో తొందరపాటు జీవితం వదిలిపెట్టు, ఇతరులను బాధపరిచే మాటలు వదిలిపెట్టు. మారు మనసుకు తగిన ఫలం ఏంటో చివరిగా నేను చెప్పి ముగిస్తాయి. యోహాన్ అన్నాడు కదా, మీరు మారు మనసు పొందుడి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఎందుకంటే ఇప్పుడే చెట్టు మొదలున గొడ్డలి పెట్టబడి ఉంది. నీ ప్రవర్తన మారిపోయిందని నీలో ఒకవేళ తెలిస్తే దేవునికి ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు. యెషయా గ్రంథం చదువుకున్నాం 57వ అధ్యాయంలో, ముందే చదువుకున్నాం. దేవుడు అంటున్నాడు, వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు బిడ్డ, మనసు మార్చుకున్నారు, ప్రవర్తన మారిపోయింది, అందుకే నేను వాళ్ళని స్వస్థత పరుస్తున్నా, వాళ్ళ పట్ల కార్యం జరిగిస్తున్నా, వాళ్ళ పట్ల మేలు చేయబోతున్నా. ఎందుకు? వారి ప్రవర్తన మార్చుకున్నారు, మనసు మార్చుకున్నారు, విధానం మార్చుకున్నారు. ఇంకో మాట అంటే నాకు ఒకసారి గుర్తు చేద్దామా? అది ఒకసారి చూడండి, 57వ చూచి తిని స్వస్థత పరిస్థితిని ఇప్పుడు ఏమంటున్నాడు? మారు మనసు పొంది నువ్వు దేవునికి అప్పగించుకోవాలట. ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి. అంటే మీరు చూడండి, సజీవ యాగముగా దేవునికి మిమ్మల్ని మీరు అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడి చేత నడిపించబడతావు. హానోకు దేవుని చేత నడిపించబడ్డాడు కనుక హానోకు దేవునితో కొనిపబడ్డాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని చేత నువ్వు నడిపించబడినంత కాలం నీ స్వచిత్తము స్వబుద్ధి మీద ఆధారపడి నువ్వు నడుస్తావు గనక నీవు నడిచే మార్గం దేవునికి ఆయాసకరమే. దేవునికి ఆయాసకరమైన జీవితం నీలో ఉంది. ఈరోజు మార్చుకో, మారు మనసు పొంది. అంతే, మారు మనసు పొంది అగ్నిగుండం నుండి తప్పించబడు. మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలము ఫలించాలి. ఒక్కసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, గలతీ 5:22. గలతీ 5:22. అయితే ఆత్మ ఫలము, చూడండి, మారు మనసుకు తగిన ఫలం, మారు మనసు యొక్క ఫలమే ఆత్మ ఫలం. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చెప్పాలి అందరూ, బయట ఉన్నవారు కూడా. మారు మనసుకు ఒక ఫలం, మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం ఆత్మ ఫలం అన్నారు.
ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు. అప్పుడు ఆత్మ సంబంధమైన ఫలం నీలో క్రియేట్ చేయబడుతుంది. ఆత్మ సంబంధమైన ఫలం నీలో కనబడుతుంది. ఎప్పుడు మారు మనసుకు తగిన ఫలం అంటేనే ఆత్మఫలం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఇక్కడ ప్రేమ, సంతోషం. మొట్టమొదటి ఏంటండి? ప్రేమ. ఇది చాలా గొప్పది. మారు మనసు తగిన ఫలం అంటే ప్రేమ. ఒక వ్యక్తి బాగా ప్రేమ గలవాడు, తిట్టినా, ఆయన అవమానపరిచినా, ఏం చేసినా నవ్వుకుంటూ ప్రేమిస్తాడు. ఇది ఒక ఫలం. అలాంటి వారు దేవుని రాజ్యాన్ని చేరుతారు. చెప్పాలనుకుంటాడు. హల్లెలూయా. అంతేగాని ఎవరైనా ఒక మాట నిన్ను అంటే నువ్వు 10 మాటలని ఆమెతో మాట్లాడకుండా ఒకలాంటి కక్ష హృదయంలో పెట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తే అది మారు మనసు తగిన ఫలం కాదు. దేవుని బిడ్డలారా, మారు మనసు తగిన ఫలం ఉండాల. ప్రేమ మొట్టమొదటి. అంటే ఫలాలు కాదు, ఒకటే ఫలం ఉంటుంది. అందులో అవి ఉంటాయి. ఏమంటారు వాటిని? ఆయన అంటారు. ఇప్పుడు బత్తాయి ఉంటుంది. బత్తాయి చుట్టూ ఎన్ని ఉంటాయి? అవి కొన్ని ఉంటాయి. వాటిని అదంతా కలిసిన బత్తాయి. అందులో ఒక్కొక్కటి తీస్తూ ఉంటాం. సంత్ర కానీ బత్తాయి కానీ ఫలం. ఆత్మఫలం అంటే ఒకటే. ఆత్మ ఫలాలు అనొద్దు, ఆత్మ ఫలం. ఈ ఆత్మఫలము మొదటిది ఏంటి? ప్రేమ. రెండవది సంతోషం. మూడవది సమాధానం. నాలుగవది దీర్ఘశాంతం. ఐదవది దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 9 ఆత్మఫలం. అందులో ఈ 9 వింగ్స్, 9 భాగాలు అందులో ఉన్నవి. ఇవి మారు మనసు పొందిన వారిలో కనబడుతుంది. దీర్ఘశాంతం, సమాధానం, సంతోషం. మీకు తెలుసా, సంతోషం అనే సబ్జెక్ట్ మీకు చెప్తాను. మారు మనసు పొందిన వ్యక్తికి పరిస్థితులు ఎలా వచ్చినా, ఎలాంటి పరిస్థితులున్నా ఎప్పుడు సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆయన సంతోషం ఎక్కడి వస్తుందంటే రక్షణ ఆనందం. అదే చెప్పండి, కొట్టండి. రక్షణ. ఈ రక్షణ ఆనందం ఉంటే నీ భర్త నిన్ను తిట్టినా, నీ భర్త నిన్ను కొట్టినా, ఎగ్జాంపుల్ నీ భర్త, నీ పిల్లలు లేదా నీ భార్య నీ మీద ఏం చేసినా వాళ్ళు అవి అన్నీ బర్రె మీద నీళ్ళు చల్లితే ఎట్లా పోతావు అట్లా పోతే నీ మనసులోనికి రావు. కానీ నీ హృదయంలో ఉండేది సంతోషం, అట్లనే ఆనందిస్తావు. ఆ సంతోషం లేకపోతే, ఆ ఆత్మఫలం లేకపోతే ఏమైపోతుంది అంటే అవి నీ హృదయంలోకి వెళ్ళిపోయి నిన్ను కృంగదీస్తూ ఉంటాయి. అవే ఆలోచన. అసలు మీరు గమనించండి, నాకు అనిపిస్తుంది ఆత్మఫలం ఎవరికి ఉంటుందా ఈ సంఘంలో అనుకుంటే అప్పుడప్పుడు ఆత్మఫలం ఉన్నదా? అసలు మారు మనసు ఉందా? ఆత్మఫలం ఉందా అంటే ఎవరైనా సంఘంలో ఎగ్జాంపుల్ భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ప్రక్కకు పెడదాం, అదొక వింగ్. నెక్స్ట్ వింగ్ చర్చిలో ఎవరైనా తొందరపడేది అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు అనొద్దు. ఎవరు అన్నారు? వాళ్ళు ఒక నేబర్ బిలీవర్గా నీవు ఎలా రియాక్ట్ అవుతావు? రియాక్ట్ అయ్యి ఎట్లా రియాక్షన్ చేస్తావు? వాళ్ళకి మాన మనసు లేదు కనుక ఒక మాట అంటే వెంటనే అక్కడ జగడం, మాట పెరిగిపోవడం, అన్యజనులు వాళ్ళ జగడాలు పెట్టుకోవడం. సంఘములో ఉంటే వాళ్ళకి మారు మనసు లేనట్టే. కనుక అలాంటి వారు ఎక్కడికి వెళ్తారు? అలా చెప్పుకుని పోతే నీ లైఫ్ ఏదో ఒకసారి గమనించు. నువ్వు అగ్నిగుండానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు, ఇప్పుడే నువ్వు తీర్పు తీర్చుకుంటావు. ఇప్పటికైనా మారిపో. ఆత్మఫలం సంతోషం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశ నిగ్రహం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మెడిటేషన్ చేయి. దేవుని సంఘములో, ఈ వరల్డ్లో సార్వత్రిక సంఘం అనబడే దేవుని సంఘములో ఈ మారు మనసు పొందిన తర్వాత ఆ ఫలము ఆత్మఫలం
ఈ ఫలము ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే దేవుని రాజ్యానికి హక్కుదారులు. చప్పట్లు కొట్టండి. మిగతా వారు అగ్ని ఆరదు, పురుగు చావదు. అంతేనండి. ఇక అంతే. మీరు ఆలోచించండి. ఇక అంటే నువ్వు ఎక్కడున్నావు స్పిరిచువల్గా, నువ్వు ఎక్కడున్నావు నేను అనుకుంటా. నువ్వు ఆలోచిస్తే ఇక జీరో దగ్గర అడుగులో ఉన్నావు. అర్థమైపోవాలి నీకు. నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు, నీ ఇవన్నీ కూడా వేస్ట్. దేవుడు అంటాడు అవన్నీ మురికి గుడ్డలాట దేవునికి. నీ ఉపవాసం ఎందుకు? నీ ప్రార్థన ఎందుకు? మారు మనసు. సైతాన్ కూడా ప్రార్థన చేస్తాయి తెలుసా మీకు? దేవునికే ప్రార్థన చేస్తాయి, కానీ సైతానికి మారు మనసు. అది సైతానికి మారు మనసు లేదు కనుక అగ్నిగుండమే. నీకు మారు మనసు ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా సైతానికి ఛాన్స్ లేదు. సైతానికి ఛాన్స్ లేదు. నీకు ఉంది ఛాన్స్. ఇప్పుడైనా మారు మనసు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందు. ఆత్మ ఫలము నీలో లేదంటే నీకు మారు మనసు లేదు. ఒకరు ఆత్మ ఫలాలు లేకుండా చనిపోయారు. ఆత్మఫలం అగ్నిగుణమే. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యం వెళ్తానంటే కష్టం. నీవు కూడా తీర్పు తీరుస్తున్నావు అనకూడదల్లా. మనం ఆలోచించి మాట్లాడాలి. ఆత్మ ఫలం నీలో ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, దయ కలిగిన మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. తండ్రి, ఈరోజు మమ్మల్ని మీరు ప్రేమించి మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యము ప్రతి హృదయంలో ఫలించునుగాక. నీకు వందనాలయ్యా. ఈ ఛానల్లో, ఈ టీవీ ఛానల్లో, టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న బిడ్డల హృదయాల్లో కూడా నీ కార్యం జరిగించు. వీరి కుటుంబాలు అద్భుతాలు చేయండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం తెలుసు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.